తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల కోసం హెల్త్ పాలసీ తీసుకొస్తోంది. కానీ ఇప్పుడు ఈ పథకంపై అనుమానాలు, విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పథకం విధి విధానాలు సిద్ధమవలేదు. ఆసుపత్రి వర్గాలకు నిబంధనలు చెప్పనేలేదు. అప్పుడే ఉద్యోగులు, ఉపాధ్యాయుల జీతాల్లో నుంచి డబ్బులు కట్ చేశారు. పథకంపై సమగ్ర వివరాలు చెప్పకముందే జీతంలోంచి డబ్బులు ఎలా కట్ చేస్తారంటూ అటు ఉద్యోగులు, ఇటు ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు బీజేపీ కూడా సపోర్ట్ చేయడంతో ఇప్పుడు ఈ అంశం రాజకీయ రంగు పులుముకుంది. తెలంగాణ ఉపాధ్యాయ సంఘాలతో బీజేపీ ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య సమావేశమయ్యారు. హెల్త్ కార్డులపై పూర్తిస్థాయి క్లారిటీ వచ్చాకే అమలు చేయాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగుల కుటుంబాల్లో డిపెండెన్స్ ఆధారంగా ఈ ప్రక్రియను చేపట్టాలని తెలిపారు. హాస్పిటల్ అండ్ ప్యానలిస్ట్ లిస్టు రిలీజ్ కాకుండా శాలరీలో కోతలు విధించడం సరైంది కాదన్నారు ఎమ్మెల్సీ కొమరయ్య. అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఎలాంటి నిబంధనలు లేకుండా ఈ పథకాన్ని అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. హెల్త్ కార్డు గవర్నమెంట్ టీచర్స్కు, అందరు టీచర్స్కి ఇవ్వాలని మా డిమాండ్ ఉండే. అందులో ఇప్పుడు ఓన్లీ గవర్నమెంట్ టీచర్స్కే దీన్ని పరిమితం చేశారు. దాని రూల్స్ ఫ్రేమ్వర్క్ కంప్లీట్గా డిస్క్లోజ్ చేయకముందే ఈ అమౌంట్ అందరి టీచర్స్ నుంచి కట్ చేయడం జరిగింది. సరే, కట్ చేసినా ఇప్పుడు ఇమ్మీడియట్గా ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఇమీడియట్గా రిలీజ్ చేయాలి. దానికి తోడుగా ఈ అమౌంట్ను ఏదైతే కట్ అయిందో తర్వాత గవర్నమెంట్ ఈక్వల్ కంట్రిబ్యూషన్ కూడా టైంలో రిలీజ్ చేసి దానికి ఒక ట్రస్ట్కు సఫిషియెంట్గా మన యూనియన్ రిప్రజెంటేటివ్స్ను తర్వాత గవర్నమెంట్ తరఫున ట్రస్టీని అపాయింట్ చేసి దాన్ని ఒక మంచి గవర్నెన్స్తో మేనేజ్ చేయాలి. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ముందు రోజే ప్రభుత్వం ఉద్యోగుల జీతాల నుంచి కోతలు పెట్టారని విమర్శలు చేశారు బీజేపీ అధికార ప్రతినిధి చెన్నమనేని వికాస్. ఉద్యోగులకు చెప్పకుండా జీతాల్లో కోతలు వేయడం సరైంది కాదన్నారు. ఇది ఉద్యోగుల ఆత్మగౌరవానికి వ్యతిరేకమన్నారు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులు చేస్తుంటే ఇద్దరి దగ్గర ప్రీమియం ఎలా కట్ చేస్తారని ప్రశ్నించారు. వాళ్ళకు చెప్పకుండా కోత కోయడం అనేది వారి హక్కుని కాలరాసినట్టే. వారికి వచ్చే జీతం ఎవరు దయాదాక్షిణ్యాలు కాదు, అది వారి హక్కు. ఆర్టికల్ 300A ప్రకారం అది కాన్స్టిట్యూషనల్ రైట్. ఈరోజు ఉద్యోగుల జీతం అంటే వారి కష్టానికి ప్రతిఫలం, వారి గౌరవం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్యోగుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసిందని దీన్ని బట్టి మనం భావించాలి. హెల్త్ కార్డ్ బీజేపీ వ్యతిరేకం కాదు, కానీ ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక ప్రణాళిక ఉంటుంది, ఒక ప్లానింగ్ ఉంటుంది. అది ఏది లేకుండా సీక్రెట్గా చేయడం అనేది చాలా దురదృష్టం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హెల్త్ స్కీమ్ పై పూర్తి స్థాయి విధి విధానాలు జారీ చేయకముందే ఉద్యోగుల జీతాల్లో నుంచి ప్రీమియం డబ్బులు కట్ చేయడంతో ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.